సుస్వాగతం. అమ్మా నీ చెయ్యి అవుతుందమ్మా ఫోటో కనపడలేదమ్మా. సార్ చూడాలి ఒకసారి. కృతజ్ఞత తెలుపుతున్నాను. కొంతమంది పేర్లు చెప్పలేకపోయిండొచ్చు, కానీ మీరందరూ ధైర్యంగా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధైర్యంగా ఈరోజు వచ్చిన మన జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివయ్య గారి కాన్స్టిట్యూన్సీ నుంచి ధైర్యంగా వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా ప్రతి ఊరి నుంచి కూడా అందరూ రావడం. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోదరులు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మా కుప్పం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనుకున్న దానికంటే కూడా ఘనంగా జరిగిందని చెప్పని మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది, 25 నెలలు. ఈ 25 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఏ వ్యాపారస్తుడు కూడా హ్యాపీగా లేడు. రౌడీయిజం, ఆర్యవైశ్యుల మీద దాడులు కావచ్చు. ఇందాక మీ అందరికీ కూడా స్క్రీన్ మీద చూపెట్టడం జరిగింది. ఎంతమంది ఆర్యవైశ్యుల మీద తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ప్రశ్నించిన ప్రతి ఆర్యవైశ్యుల మీద కూడా ఏ విధంగా కేసులు పెట్టారనేది ఎఫ్ఐఆర్ కాపీలతో సహా చూపెట్టడం జరిగింది. అదే కాదు, ఈ మీటింగ్లో కూడా అనేక మంది వైశ్యాస్ వచ్చి అన్న మా మీద రౌడీ షీట్ పెట్టారు, మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అతను కూడా మీలాగ ఒకతనైతే మీ జర్నలిస్టులో ఉన్నాడు, ఒక అతను కూడా వైసీఎస్ అతను కూడా. అంటే ప్రభుత్వం చేసింది తప్పు, మీరు ఇచ్చిన వాగ్దానాలు
నెరవేర్చండి అని చెప్పి ప్రశ్నిస్తే చాలు తప్పుడు కేసులు పెట్టడం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మా అందరికీ కూడా ఆర్యవైశ్య మహాసభ అనేది ఆర్యవైశ్యులకి అండగా పూజ్యులు పెద్దలు రోసయ్య గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు రోసయ్య గారి యొక్క ఆశయాలను తూట్లు పొడిచే విధంగా ఆర్యవైశ్య మహాసభలో పోస్టు కావాలంటే స్థానిక తెలుగుదేశం నాయకులు లెటర్ కావాలంట, లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభలో ఏదైనా పోస్టు కావాలంటే లక్షల డబ్బులు వసూలు చేస్తున్నారు మహాసభ తరపున. గతంలో ఎప్పుడైనా చూశారు మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా? కానీ ఈరోజు ఏదైతే ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్ నిర్మిస్తుందో ఆ బిల్డింగ్ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎగ్జామ్షన్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు. అలా ఆర్యవైశ్య మహాసభని ఆ రోజు ఆయన ప్రోత్సహిస్తే ఈరోజు ఈ కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా ఆర్యవైశ్య మహాసభను కానివ్వండి, ఆర్యవైశ్యులని వేధింపులు కానివ్వండి, వ్యాపారస్తుల మీద దాడులు కానివ్వండి, అటు అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది. దానికి ఉదాహరణలు ఇవాళ చాలా చూపెట్టాం కూడా మీ అందరికీ కూడా. గతంలో ఎప్పుడైనా కానీ ఆర్యవైశ్యుల మీద ఇటువంటి దాడులు జరిగినాయా? ఇది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? ఆర్యవైశ్య మహాసభకి నామినేషన్ వేస్తే వాడి మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఆర్యవైశ్య మహాసభకి నామినేషన్ వేసిన వ్యక్తికి బలపరిచిన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ కేసులు. మా చైతన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, అతను కాలడుగు పెడితే కేసులు తప్ప ఏం చేసిన పరిస్థితి ఉందండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాణిపాక నుంచి అరసవల్లి వరకు ప్రతి దేవాలయంలో ఆర్యవైశ్యులకి అవకాశం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి కమిటీలో కూడా 2 ఆర్యవైశ్యులు ఉండేవాళ్ళు. ఈరోజు ఎక్కడైనా ఉన్నారా? కనకదుర్గమ్మ దేవాలయంలో ఉన్నారా? ద్వారకా తిరుమలలో ఉన్నారా? ఏ దేవాలయంలో ఉన్నారా అసలు ఆర్యవైశ్యులు? ఎందుకు ఆర్యవైశ్యులకి అర్హత లేదా? దేవాలయ సభ్యులుగా ఉండడం కానివ్వండి, నామినేటెడ్ పోస్టులో కానివ్వండి ఉండే అర్హత లేదా? కేవలం 2 ఎమ్మెల్యే పదవులు ఇవ్వాలి కాబట్టి, వయసులకు మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి ఒక మంత్రి పదవి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆర్యవైశ్యులకు ఇవ్వాలి కాబట్టి ఆర్యవైశ్యుల కార్పొరేషను. ఇంతకు మించి మీరు ఎవరికి ఇచ్చారండి నామినేటెడ్ పదవులు? ఆర్యవైశ్యుల్ని ఓటు బ్యాంకుగానే కూటమి ప్రభుత్వం చూస్తున్నది. ఎన్నికల ముందు మాత్రమే ఆర్యవైశ్యుల మీద ప్రేమ చూపెడతారు. ఎన్నికల తర్వాత ఆర్యవైశ్యుల్ని పక్కకి పెట్టే ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసి ఒక ఆర్టీఏ మాజీ కమిషనర్గా కావచ్చు, ఆయన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయా అసలుకి? ఆర్యవైశ్యులు పదవులకు అర్హత లేదా? నేను దయచేసి తెలుగుదేశంలో పార్టీలు కానీ, జనసేనలో కానీ, కూటమిలో ఉన్న నాయకుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిలదీయండి మీరు అందరూ కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని పదవులు ఇచ్చారు, మాకు ఎందుకు ఎవరు అని చెప్పి అడగమని చెప్పండి. మున్సిపల్ చైర్మన్లు కానీ, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, దేవాలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులుగా కానీ అనేక అవకాశాలు కల్పిస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తారండి? ఆర్యవైశ్యుల మీద దాడులు. ఇదే జిల్లాలో పొదిలి అవినాష్ అని చెప్పని ఆ కుర్రాడు వ్యాపారస్తుడు లారీ ఏదో రోడ్డు మీద పెట్టాడని చెప్పని వేమన్ అని చెప్పని ఒక ఎస్ఐ చితకబాదాడు అబ్బాయిని. ఆ అబ్బాయిని చితకబాదితే 4 రోజులు వీఆర్కి పంపించి పొదిలి నుంచి మార్కాపురం ప్రమోషన్ ఇచ్చారు. పక్కన కావలిలో ఎవరైతే తెలుగుదేశానికి సంబంధించిన మార్కెట్ డైరెక్టర్ రోడ్డు మీద చితకబాది పడేస్తే ఏం చర్యలు ఉన్నాయండి అతని మీద? ఎక్కడైనా చర్యలు ఉన్నాయా? ఇక్కడ నాగాంజనేయులు అని చెప్పని పొట్టిశ్రీరావు ట్రస్ట్ మీద పనిచేస్తుంటాడు.
అతను ప్రశ్నించేందుకు ఎస్సీ ఎస్టీ కేసులా? ఎప్పుడైనా ఎస్సీని తిట్టారా వీళ్ళు ఎవరైనా ఎప్పుడే కానీ? కేవలం ఆర్య వయసులు అంటే చులకన భావన ఈ కూటమి ప్రభుత్వానికి. దాడులు దాడులు దాడులు, ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని శిక్షించడం, వాళ్ళని కేసులు పెట్టి బెదిరించడం. ఆ రోజులు పోయినాయి. ఇంకా ఈరోజు మీరు చూశారు కదా, ఒంగోలు మీటింగ్ అంటే ఎంతమంది వచ్చారు? ఈరోజు హాల్ సరిపోలే. ఈరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కష్టం చెప్పుకొని రావడం. జగన్మోహన్ రెడ్డి గారి ట్రైన్లో సంక్షేమ పథకాలు ప్రజలకు వచ్చినాయి, తద్వారా వ్యాపారాలు బాగా పెరిగినాయండి. ఈ కూటమి ప్రభుత్వంలో కనీసం రోజుకి బోని కొట్టే పరిస్థితి లేదని చెప్పని ఎంతమంది ఈరోజు వ్యాపారస్తులు వెలవెల్లాడుతున్నారు అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. ఆ బాధతో పాటు జిఎస్టీ అధికారులు, ఇతర అధికారులు వేధింపులు. వాళ్ళు జిఎస్టీ అధికారులు షాపులకు వచ్చి ఏం చెప్తారు? మాకు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది, మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. ఎందుకు కట్టాలి ట్యాక్సు? కట్టాల్సిన వరకే కట్టగలుగుతారు. మీరు కట్టకపోతే ఏదో విధంగా మేము ఇది కేసులు పెడతాం. నేను కూటమిలో ఉన్న ఆర్యవైశ్య దద్దమ్మలను అడుగుతున్నాను, ఏం చేస్తున్నారు మీరు అందరూ కలిసి? ఇంతమంది ఆర్యవైశ్యుల మీద దాడులు జరుగుతుంటే ఏం పీకుతున్నారా మీరు అందరూ కలిసి? అంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఏమో ఆర్యవైశ్యులు చందాలేసి విగ్రహాలు కట్టాలా? అదే అమరావతిలో ఎన్టీ రామారావు విగ్రహం పెడతారంట. మన మంత్రి నారాయణ గారు చెప్తున్నారు 1700 కోట్లతో మేము ఎస్టిమేషన్ వేస్తున్నామని చెప్పని. అంటే పొట్టి శ్రీరాములు గారు ఓన్లీ ఆర్యవైశ్యులకు మాత్రమే పనిచేశారా? ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన ప్రాణం ఇచ్చాడండి. దళితులు గుళ్ళోకి వెళ్తానికి ఉద్యమాలు చేశాడండి ఆయన. అటువంటి విగ్రహానికి ఆర్యవైశ్యుల దగ్గర, గ్రామాల దగ్గరికి వెళ్ళి చందాలా? అడుక్కు 5,000, అంగుళానికి 5,000 డబ్బులన్నీ ఆర్యవైశ్యులు ఇవి. చంద్రబాబును పవన్ కళ్యాణ్ వెళ్ళి షో చేస్తారా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన తప్పేంటండి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన తప్పేంటి అసలుకి? ఆయన ఒక విశ్లేషకుడుగా ఒక విశ్లేషణ చెబితే అతని మీద తప్పుడు కేసులు పెడతారా? అసలు ఎక్కడికి పోతున్నాం మనం? అసలుకి ఎక్కడికి పోతున్నాం అసలుకి? దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆర్యవైశ్యులకు ఇబ్బంది పడినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. అది వ్యాపారస్తులు కావచ్చు, విలేకరులు కావచ్చు, వివిధ ప్రొఫెషనల్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి పెద్దలు, మా ఆర్యవైశ్య డైనమిక్ లీడర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అన్నా రాంబాబు గారు, గుబ్బా చంద్రశేఖర్ గారు, రేబాల శ్రీనివాసరావు గారు, మిట్టా కరుణాకర్ గారు, అదే పానుగంటి చైతన్య, అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మొట్టమొదటి నుంచి ఒంగోలులో మీడియా మిత్రులందరూ కూడా నన్ను ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వాస్తవంగా మేము పార్టీ ఆఫీస్లో ఒక 50 మందితోనో 100 మందితోనో పెడదాం మీటింగ్ అనుకున్నాం. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు ఆర్యవైశ్యులు పార్టీ ఆఫీస్కి రావటం ఎంత ఇబ్బందో. కానీ ఈరోజు మా ఎల్లంపల్లి సీనన్న కానీ అన్నారాంబాబు కానీ అంత పెద్దలు వస్తున్నారని ఒక్క పిలిపించాను అంతే. నేను ఊహించలా 3 సార్లు నేను భోజనాలు కూడా పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరందరూ గమనించాలి, ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులు ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నారో. ముఖ్యంగా ఆర్యవైశ్యుల మీద దాడులు ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగాయో మేమంతా కూడా చూపించడం జరిగింది. అంతేకాదు ఆర్యవైశ్యులు ఎవరన్నా గొంతెత్తి మాట్లాడాలంటే దొంగ కేసులు పెట్టే పరిస్థితి. ముఖ్యంగా నేను ఈ ఆర్యవైశ్య మహాసభ పెద్దలకు కానీ, టీజీ వెంకటేష్ గారికి కానీ, మరియు ఈ సత్రాల వాళ్ళకి కానీ మొత్తానికి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆర్యవైశ్యుల రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఎమ్మెల్యేలు కావాలా, ఒక చిన్న పదవి కావాలంటే ఎమ్మెల్యే లెటర్ ₹1,00,000 డబ్బులు కావాలా.
ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ. ఈ యొక్క స్పందనకి కారణం, ఏకైక కారణం నేను చెప్తున్నా, మీరు నిరంకుశంగా వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక్క పదవి కూడా మీరు ఇవ్వకుండా దూరంగా పెడుతున్నారు. రానున్న రోజుల్లో సీనన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఇంకొక ఆర్యవైశ్య మహాసభ పెట్టి ఇవాళ నేను అనుకుంటే ఈ 56 మండలాల అధ్యక్షులు ఈరోజు ప్రకటించగలను. అధ్యక్షుడు కూడా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కూడా ఇవాళ ప్రకటించగలను. కానీ మీకు కూడా పద్ధతి మార్చుకోండి. మార్చుకోకపోతే మాత్రం మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచి ఆర్యవైశ్య సమ్మేళనం జరిగింది. ఆర్యవైశ్య మహాసభకు కూడా 56 మండలాధ్యక్షులు వేసి జిల్లా అధ్యక్షులు కూడా వేసి మా పెద్దలందరికీ కూడా నేను సమర్పించడానికి వెనకాడను. దయచేసి మీరు టీజీ వెంకటేష్ గారికి ప్రత్యేకించి చెబుతున్నా, టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర లెటర్ తెచ్చుకున్న వాళ్ళకే పదవులు ఇస్తానని మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. ఇంకొకసారి మీ సత్రాలు ఇచ్చిన వాళ్ళకే ఇవ్వటం మీ తొత్తులాగా అన్నిటికీ మీరు వాడుకుంటున్నారు. ఒక పద్ధతిగా మీరు పోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే రానున్న రోజుల్లో మేము కూడా ఏం చేస్తామనేది తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సోదరుల మనందరికి కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నిజంగా ఈరోజు అందరూ పార్టీ ఆఫీసులో వద్దన్నా వైశ్యులు రారన్నా కానీ అసలు వందల సంఖ్యలో వచ్చిన ప్రతి ఆర్యవైశ్య సోదరులు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నా వెనకడు నడిపించిన ఎల్లంపల్లి సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.